గాజా యుద్ధం దాదాపు ముగింపు దశకు చేరుకున్న తర్వాత ఇజ్రాయెల్ తన టార్గెట్ను లెబనాన్ వైపు మళ్లింది. కారణం అక్కడ హెజ్బుల్లా అంతం కోసం. ఏళ్ల దుష్మనీని వదిలిపెడితే ఎప్పటికైనా ప్రమాదమే అనుకుందో ఏమో బాంబులతో విరుచుకుపడుతోంది. అసలు హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఎలా మొదలైంది? ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? హిజ్బుల్లా అంటే పాము బుసగొట్టినట్టు విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇది ఏళ్ల నాటి పగ. అంత ఈజీగా ఎలా మర్చిపోతామంటోంది. ఇజ్రాయెల్ అంతం కోసమే పుట్టిన హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టే వరకు తగ్గేదిలే అంటోంది. అసలు వీరి మధ్య శత్రుత్వం ఎలా పుట్టింది? ఇదంతా తెలుసుకోవాలంటే ఒకసారి 80s లోకి వెళ్లాల్సింది. హిజ్బుల్లా అనేది షియా ముస్లిం సంస్థ. లెబనాన్లో రాజకీయంగా చాలా ప్రభావవంతమైంది. లెబనాన్లోని అత్యంత శక్తివంతమైన సాయుధ దళం దీని నియంత్రణలో ఉంటుంది. ఇది 1980ల ప్రారంభంలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలోని ఆధిపత్య షియా శక్తి అయిన ఇరాన్ దీనిని స్థాపించింది. 1982లో లెబనాన్పై దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ను ఆక్రమించాయి. ఇందులో ఇజ్రాయెల్ దళాలు మితవాద ఇజ్రాయెల్ మిత్ర క్రైస్తవ లెబనీస్ మిలీషియాలతో కలిసి పాలస్తీనా మిలిటెంట్లను తరిమికొట్టేందుకు రాజధాని పశ్చిమ భాగాన్ని ముట్టడించాయి. ఇజ్రాయెల్ యొక్క ఆపరేషన్ 17,000 మందికి పైగా మరణాలకు దారితీసింది. దీంతో ఆగ్రహించిన హిజ్బుల్లా దక్షిణ లెబనాన్లోని షియాల సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు పోరాటం చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇజ్రాయెల్పై కక్షతో 1983లో యుఎస్ మెరైన్ బ్యారక్స్ పై దాడి చేసి దాదాపు 300 మంది యుఎస్, ఫ్రెంచ్ సిబ్బందితో పాటు పౌరులను చంపారు. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత అంటే 1985లో బీరుట్లోని యుఎస్ ఎంబసీపై బాంబు దాడి చేసి 23 మందిని చంపారు. ఇక 1992లో హిజ్బుల్లా లెబనాన్ జాతీయ ఎన్నికల్లో పాల్గొంటూ ప్రధాన రాజకీయ శక్తిగా మారింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య గతేడాది అక్టోబర్ నుంచి యుద్ధ వాతావరణం నెలకొంది. అదే టైంలో ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాలతో ఎక్కువగా ఘర్షణ పడుతున్నాయి యెమెన్, సిరియా, గాజా, ఇరాక్. అయితే ఈ దేశాల్లో విస్తరించి ఉన్న మిలిటెంట్ గ్రూపుల్లో హిజ్బుల్లా కూడా భాగమే. దీంతో ఈ యుద్ధంలో జోక్యం చేసుకున్న హిజ్బుల్లా ఈ యుద్ధాన్ని మేము కొనసాగిస్తామని హిజ్బుల్లా ప్రతిజ్ఞ చేసింది. అయితే జూలైలో బీరుట్ పై దాడిలో హిజ్బుల్లా సీనియర్ కమాండర్ ఫుయాద్ షుక్రును చంపినట్లు ఇజ్రాయెల్ చెప్పడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రతీకారంగా హిజ్బుల్లా వందల కొద్ది డ్రోన్లు మరియు క్షిపణులను ఇజ్రాయెల్లోకి ప్రయోగించింది. ఉత్తర ఇజ్రాయెల్పై దాదాపు 9,000కు పైగా రాకెట్ లాంచర్ల దాడులు చేసింది. ఒక్క సోమవారమే 250కి పైగా రాకెట్ లాంచర్లు ప్రయోగించింది. వీటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్లో చాలా వరకు అడ్డుకున్నాయి. గాజా యుద్ధం దాదాపు ముగింపు దశకు చేరుకున్న తర్వాత తన లక్ష్యాన్ని లెబనాన్ వైపు తిప్పిన ఇజ్రాయెల్ హిజ్బుల్లా టార్గెట్గా భీకర దాడులు చేస్తోంది. ఎక్కడ దాక్కున్నా ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ ప్లాన్ చేద్దామని స్కెచ్ వేసినా వెంటనే హిజ్బుల్లాకు చావు దెబ్బ చూపిస్తోంది. ఈ వేటలో వరుసగా ఒక్కరొక్కరిని ఎలిమినేట్ చేస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లాలో టాప్ కమాండర్లుగా ఉన్న వాళ్లను 1 by 1 లేపేస్తూ వస్తోంది. ఇక నెక్స్ట్ టార్గెట్ హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లాని. అతనితో పాటు హిజ్బుల్లా కీలక కమాండర్లను ఏర్వేస్తోంది ఇజ్రాయెల్. ఇందులో నెక్స్ట్ అలీ కరాకీ కూడా ఉన్నారు. సోమవారం రాత్రి వైమానిక దాడులు చేసినా తప్పించుకున్నాడు. కరాచీ హిజ్బుల్లా దక్షిణ కమాండ్కు అధిపతి. తాజాగా దాడులు చేసిన దక్షిణ లెబనాన్ వ్యవహారాలు ఇతడే చూస్తున్నాడు. జిహాద్ కౌన్సిల్ సభ్యుడు కూడా. నాసర్, అజీజ్, బదేర్ రీజనల్ డివిజన్లకు సారథ్యం వహిస్తున్నాడు. హిజ్బుల్లా నెంబర్ 2 రద్వాల్ ఫోర్స్ చీఫ్ ఇబ్రహీం అఖిల్ స్థానంలోకి ఇతడు వచ్చాడు. ఇతన్ని మట్టు పెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పగతో రగిలిపోతుంది. ఇకపోతే ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య ఘర్షణలు తీవ్రం కావడంతో భారత బలగాలు అలర్ట్ అయ్యాయి.
పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాయి. యుఎన్ ఇంటరీమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్ మిషన్లో భాగంగా 600 మంది భారత సైనికులు ఇజ్రాయెల్ లెబనాన్ బోర్డర్లో మోహరించారు. శాంతి స్థాపనలో సహకరించడం, దాడులు తీవ్రం కాకుండా నివారించడం వీరి బాధ్యత. తాజా దాడుల నేపథ్యంలో పరిస్థితులను గమనిస్తున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. సో ఓవరాల్ గా గతంలో 20వ శతాబ్దంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధాలు ఎన్నో దేశాలను అల్లకల్లోలం చేశాయి. ఆనాటి విషాదాలు ఇంకా ప్రపంచ దేశాలను వెంటాడుతూనే ఉన్నాయి. కానీ దాని నుంచి పాఠాలు నేర్చుకుని దేశాలు కయ్యానికి కాల్దూవుతున్నాయి. ఓవైపు రష్యా ఉక్రెయిన్ కొనసాగుతుండగాని అంతకు మించిన యుద్ధానికి దిగింది మిడిల్ ఈస్ట్ కంట్రీస్. ఈ నెత్తుని మరకలు చూస్తుంటే మరో ప్రపంచ యుద్ధం తప్పదని మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టు పోటాపోటీగా బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో గెలుపోటములు ఎవరువో పక్కన పెడితే సామాన్యులు మాత్రం బలవుతున్నారు అనడంలో సందేహం లేదు. For more videos like this, subscribe Big TV channel.